గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఈ వ్లాగ్ ఏంటి అంటే, నా క్లోజ్ ఫ్రెండ్ అఖిల ఉంది కదండి, తన బేబీ షవర్ అనమాట, సీమంతం వస్తుంది. సో ఎలా రెడీ అవుతాను, ఎలా రెడీ అవుదాం అనుకుంటున్నాను అన్న ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట. అందుకోసం అని చెప్పి ఏదేదో చేసేసాను. నేను ఏం చేశానంటే వినాయక చవితి ఇంకా ఈ బతుకమ్మ ఈ ఫెస్టివల్స్ అన్నీ అయినాక అసలు రెడీ అవ్వడానికి ఛాన్సే రాలేదు గైస్. ఎంత బోర్ కొట్టిందంటే అసలు బా ఏంటి అసలు ఒక్క ఫంక్షన్ రావట్లేదు, ఏమీ రావట్లేదు, రెడీ అవ్వట్లేదు అని ఫీల్ అవుతుంటే ఫస్ట్ వచ్చిన ఫంక్షన్ అఖిల ఫంక్షన్ అనమాట. సో నేనైతే తెగ రెడీ అయిపోదామని డిసైడ్ అయిపోయినా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిపోదాము. అఖిల కూడా చెప్పేశాను అనమాట, అఖిల ఏమన్నా అనుకో పాప నువ్వు, నేనైతే గ్రాండ్గా రెడీ అయిపోదామని డిసైడ్ అయిపోయాను. రాక వచ్చింది నీ ఫంక్షన్, నాకైతే చాలా రెడీ అవ్వాలని ఉంది, ఐఎమ్ ఫీలింగ్ సో బోర్డ్, అది ఇది అని తెగ బిల్డప్ ఇచ్చాను అనమాట. అఖిల కూడా రెడీ అవ్వే, ఎంత రెడీ అవ్వాలనుకున్నావు అంత రెడీ అవ్వ, అంత మంచిగా చెప్పింది గాయస్. సో అందుకని నేను ఏం చేశానంటే, ఫెస్టివ్ వోగ్ అనేసి, ఐ థింక్ అది ఇండియాలో కూడా ఉన్నట్టుంది, హైదరాబాద్లో షోరూమ్. ఇక్కడ టెక్సస్లో అయితే ఒక షోరూమ్ ఓపెన్ చేశారనమాట. అఖిల బేబీ షవర్కి అఖిల కూడా కొనుక్కోండదు గైస్ పట్టు చీర. నేను పట్టు చీర కొనుక్కున్నాను అనమాట, కట్టుకుందామని. ఐ నో ఇట్ మే సౌండ్ క్రేజీ ఫర్ యూ గైస్. మా అమ్మకి మా అక్కకి ఎవరికి తెలిసినా కూడా నన్ను ఇప్పుడు తిడతారనమాట, బట్ దట్స్ ఫైన్. కానీ నాకు ఎప్పటి నుంచో రెడ్ పట్టు చీర కట్టుకోవాలని చాలా చాలా కోరిక ఉందనమాట. కానీ పెళ్ళి కట్టుకోకూడదు అనుకున్నాను, నేను పెళ్ళికి లెహంగానే వేసుకోవాలనుకున్నాను. సో నా కోరిక అక్కడ తీరలేదనమాట. లెహంగా కూడా ఇట్ వాజ్ సో గుడ్ లెహంగా. కాకపోతే హౌస్ వార్మింగ్కి డైమండ్స్ వేసేసుకున్నానని చెప్పి పెళ్ళికి నేను డైమండ్స్ వేసుకోవద్దు అనుకున్నాను అనమాట. సో పెళ్ళికి మొత్తం విక్టోరియన్ జ్యువెలరీ చేయించుకున్నాను నేను. సో రెడ్ లెహంగా ఉంది ఓకే, కానీ దానికి డైమండ్స్ సెట్ వేసుకోవడానికి నాకు ఛాన్స్ రాలేదన్నమాట. సో నా రెండు కోరికలు అంత సింక్ కాలేదు, తీరలేదు ఇంకెక్కడ. రెడ్ పట్టు చీర లేదు నాకు, ఇంతకుముందు లేదు, ఎప్పుడూ లేదనమాట. అండ్ రెడ్కి డైమండ్స్ సెట్ చేయాలి అన్న నా కోరిక ఇంకా తీరలేదు. సో అందుకనేసి నేను అఖిల ఫంక్షన్ త్రూ అది తీర్చేసుకుందాము, నీట్గా రెడీ అవుతాము. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 7 months, అది ఇది ఫ్రెష్ మైండ్తో. లక్కీగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫెస్టివ్ వాళ్ళది అప్పుడే స్టోరీస్ పెట్టారనమాట. నాకు నచ్చిన రెడ్ కంచిపట్టు శారీ కనిపించింది గైస్, టైంకి కనిపించింది. ఇండియా నుంచి అయితే షిప్మెంట్ కూడా రాదు ఇంత త్వరగా, ఇంకా తీసేసుకుందామని అదే పనిగా ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్నా గైస్ నేను శారీ. సో ఇప్పుడు ఆ శారీ చూపిస్తాను మీకు. సో దే ఆర్ మెయింటైనింగ్ దేర్ బ్రాండ్ అనుకుంటా మంచిగా. ఇట్లా నీట్గా మనకి ఇండియా నుంచి వస్తే ఎట్లా వస్తుందో అలా దే హ్యావ్ దేర్ ఓన్ డస్ట్ బ్యాగ్ అనమాట శారీ పెట్టుకోవడానికి. ఇలా ఉంది. అండ్ ఇట్స్ అ ప్యూర్ కంచిపట్టు సారీ. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చింది. అండ్ వాళ్ళే వర్క్ చేసిన బ్లౌజ్ కూడా కాంబినేషన్గా అమ్ముతాము అన్నారు, బట్ నాకు వద్దని చెప్పాను. ఎందుకంటే నాకు రెడ్కి బ్లౌజ్కి ప్లాన్ ఏంటంటే నా పెళ్ళి లెహంగా బ్లౌజ్ శారీకి వేసుకోవాలని అనమాట. అందుకని వాళ్ళు తీసుకుంది వద్దని చెప్పాను నేను. సో ఇక్కడ స్టిక్కర్ ఉంది. అండ్ the price of the saree is $550. కానీ నేను బ్లౌజ్ తీసుకోలేదు కదా, వర్క్ చేసింది. శారీ ఒకటే పంపిమన్నా కాబట్టి ఐ థింక్ ఐ గాట్ ఇట్ సమ్వేర్ అరౌండ్ $450 to $480 మధ్యలో అయితే వచ్చిందనమాట ఈ చీర. అండ్ వన్ సైడ్ ఇట్స్ అ మీడియం బార్డర్ గైస్, ఇలా ఇంత సైజ్ వచ్చింది బార్డర్ వన్ సైడ్ అయితే. అండ్ పైన అయితే ఇలా వచ్చిందనమాట, మంచిగా చిన్న బార్డర్. అండ్ శారీ మొత్తం ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ అండ్ హార్సెస్ రెండు ఉన్నాయన్నమాట. అండ్ ఇట్స్ ఎ నైస్ సారీ. ఇలా నా కోరిక తీరిపోయింది, రెడ్ కలర్ మంచిగా పట్టు చీర తీసేసుకున్నాను అనమాట. లెట్ మీ టేక్ ఏ సెల్ఫీ టు. ఓ వావ్, క్యూట్గా వచ్చింది గైస్. సో శారీ అయితే సెట్. ఓకే,
గ్రాండ్గా రెడీ అవ్వాలనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, వాళ్ళే ఫాల్ అంతా కుట్టేసి పంపేశారనమాట. నాకు కరెక్ట్గా ఆన్ టైంకి వచ్చేసింది సారీ అయితే. అండ్ అఖిల ఫంక్షన్కి ఇంకా శారీ వచ్చేసింది. చిట్టితో చెప్పి ప్లీట్స్ పెట్టించుకుందాం అనుకున్నా మంచిగా. ఓకే, ప్లానింగ్ అంతా సెట్ అయింది. నా డైమండ్స్ కూడా వేసేసుకుందాం అనుకున్నా దీనికి. మొత్తం ఫుల్ సెట్గా రెడీ అయ్యేదాము అని. ఐ నో ఇట్స్ గోయింగ్ టు బీ ridiculous, doesn't make sense, friend baby shower నేను బాగా రెడీ అవ్వాలి అని అనుకోవడంలో, బట్ స్టిల్ ఐ డిడ్ డిసైడెడ్ టు. అందుకని డైమండ్ జ్యువెలరీ కూడా తెచ్చుకున్నాను అనమాట. మీరు ఎలాగో గోల్డ్ జ్యువెలరీ చేయి అంటున్నారు కాబట్టి, సరే మీకు గోల్డ్ జ్యువెలరీ కూడా చూపిద్దాము, అలానే నా కొత్త పట్టు చీర కూడా చూపిద్దాము అని చెప్పి ఈ బ్లాగ్ చేస్తున్నాను. అండ్ దేర్ ఆర్ సో మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనుకోండి. ఇదంతా నా ప్లానింగ్ అనమాట. కానీ ఎలా రెడీ అయ్యాను అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూద్దురు. కానీ అందరూ షేక్ అయిపోతారు అసలు నిజంగా. అలా ఉంటుంది నా ప్లానింగ్ అనమాట. సో లెట్ మీ షో మై డైమండ్ జ్యువెలరీ. ఆర్ యు గైస్ ఆల్ రెడీ? ఐ హోప్ సో. సో మొత్తం క్లియర్గా చూపిస్తా పీపుల్ నా డైమండ్ జ్యువెలరీ. ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి. అగైన్ సేమ్ లాకర్లో పట్టదు కాబట్టి బాక్సెస్ అవంతా. నాది కొంచెం పెద్ద లాకరే గైజ్ అమెరికాలో, బట్ స్టిల్ బాక్సెస్ ఉంటే పట్టదనమాట. అందుకని ఇలాంటి మంచి బ్యాగ్స్ తీసుకున్నాను. ఇట్లా లోపల క్లాత్స్ ఉంటాయి కదా, నా హ్యాండ్ బ్యాగ్స్కి వస్తాయి కదా డస్ట్ బ్యాగ్స్ అన్నీ, వాటిల్లో పెట్టి లాకర్లో పెట్టేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చిందైతే లాంగ్ హారం గైస్. సో దిస్ ఇస్ మై లాంగ్ హారం అనమాట, డైమండ్స్ది. 5-in-1, 7-in-1, 8-in-1, ఐ హ్యావ్ నో ఐడియా. ఇలా అయితే ఉంటుంది అన్నమాట. క్లియర్గా కూడా పెడతా, మీకు అన్నీ తీసి కూడా చూపిస్తా ఏవేవి వస్తాయి ఏవేవి రావు అని. సో ఇది నా లాంగ్ హారం. దీంట్లో ఇది వడ్డానంలాగా వేసుకోవచ్చు, జడలాగా వేసుకోవచ్చు, లాంగ్ హారం లాగా వేసుకోవచ్చు, ఉత్త ఈ పెండెంట్ తీసి నల్లపూసల్లో వేసుకోవచ్చు, ఇది ఉత్త చాకర్ లాగా వేసుకోవచ్చు, ఆర్ వంకీలాగా వేసుకోవచ్చు అనమాట. ఇన్ని స్టైల్స్లో వేసుకోవచ్చు. నేను ఇంకా తెలివైన దాన్ని కదా, నేనేం చేస్తానంటే ఈ ఒక ఇటు సైడ్ ఉంది కదా గైస్, ఇది కూడా చాకర్ లాగా వేస్తానమాట. నేను అలాంటి క్యాండిడేట్ని. సో నౌ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అండ్ షో యూ గైస్. వెరీ ఈజీ గైజ్ ఇది తీయడము పెట్టడము అయితే. సో ఇలా ఉంది కదా, ఇలా కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఇలాంటి ఎక్స్ట్రా హుక్స్ ఉన్నాయన్నమాట. ఈ హుక్ ఇక్కడ కూడా వేసేసుకొని ఇలా చోకర్లాగా. సో గాయస్, ఇప్పుడు నేను పెట్టిన స్టైల్ వచ్చి వడ్డానం అన్నమాట. లాగా వేసుకోవచ్చు. వడ్డానం మీరు 2 డిఫరెంట్ స్టైల్స్లో వేసుకోవచ్చు పీపుల్. ఒకటి వచ్చి నేను చూపించిన మోడల్లో, ఇంకొకటి వచ్చి వెరీ సింపుల్ ఇలా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇదైతే ఇది సపరేట్గా వంకీలాగా వేసుకోవచ్చు గైస్. ఎలాగా అంటే ఇదర్ యాజ్ ఎ చాకర్ ఆర్ వంకీ రెండులాగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకో పర్ల్ ఉంది, పర్ల్ పెట్టేసేయాలి. అండ్ అది వచ్చి వడ్డానం అనమాట. ఇలా వడ్డానం వేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ స్టైల్ వచ్చి మీకు చూపిస్తాను ఇంకో స్టైల్ ఏది అని చెప్పి. అండ్ డిజైన్ చూడండి పీపుల్, ఫ్లోరల్ డిజైన్ చేపించాను నేను. అండ్ నెక్స్ట్ జడ పెట్టి చూపిస్తాను. జడ వచ్చి ఇదన్నమాట జడ స్టైల్. అయితే ఇది నా ఎంగేజ్మెంట్కి వేసుకున్నా గైస్. జడ అయితే మనము లెక్కలేనన్ని డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట. ఇఫ్ నాట్ ఈ కింద ఈ జుమ్కి ఒకటి పెట్టేసి దీనికి ఇది పైన బిళ్ళలాగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా అలా బిల్లలాగా పైన పెట్టి కింద పెద్ద జుమ్కి వస్తుంది అనమాట. అలా పెట్టుకోవచ్చు అనమాట. ఆర్ జస్ట్ ఇది ఒక్కటే బిల్లలాగా పెట్టుకోవచ్చు గాయస్. ఇది ఒక్కటే ఇట్లా బిల్లలాగా పెట్టుకోవచ్చు అనమాట. ఎలా అయినా ట్రై చేయొచ్చు మనం. ఎనీథింగ్ విల్ వర్క్. ఇక్కడ హుక్ కనిపిస్తోంది కదా గైస్, దాన్ని ఈ హుక్కి వేసేసేయాలి అంతే. అంత సింపుల్ అనమాట. ఈ హుక్స్కి తగిలించేయడమే. ఇది వచ్చి లాంగ్ చైన్ వర్షన్ అనమాట. క్లియర్గా and as I mentioned మొత్తం 150 grams ఉంది guys, and it comes with both green and red stones as well, and మొత్తం South Sea pearls. I think నేనైతే డైమండ్స్ బోత్ రెండు అంతా నేను చేయించాను గైజ్. యాక్చువల్లీ వాసుతోనే చేయించాను అనమాట. వాసు వచ్చి అరౌండ్ 65,000 పర్ క్యారెట్ వేస్తాడు అనుకుంటా డైమండ్స్, బికాజ్ హీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ చూసింగ్ ద డైమండ్స్ అండ్ స్టఫ్. అండ్ అందుకనేసి అండ్ హీ విల్ గివ్ అస్ ద సర్టిఫికేట్ అండ్ ఎవ్రీథింగ్. సేమ్ షాప్స్లో ఉంటాయి ఎట్లానో అట్లానే అనమాట. అండ్ వెరీ క్లియర్ మల్టీపర్పస్ యూజ్ అనమాట. చాలా 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 ఎక్కువ యూజ్ చేస్తాను నేనైతే. అండ్ నా ఎంగేజ్మెంట్కి జడ పెట్టుకున్నాను అనమాట. అండ్ హౌస్ వార్మింగ్కి అయితే మొత్తం డైమండ్ సెట్ వేసుకున్నాను, లాంగ్ హారము అంతా. వడ్డానం ఒక్కటి ఎప్పుడూ పెట్టలేదు. మేబీ మరి మన ఫిగర్కి ఇంత సన్న వడ్డానం సరిపోదో తెలియదు కాబట్టి. బట్ ఐ నెవర్ డోంట్ వాంట్ టు యూజ్ ద వడ్డానం బికాజ్ నాకు వడ్డానమే ఉంది కాబట్టి. సో అందుకనేసి నేను ఇదర్ లాంగ్ నెక్లెస్ లాగా వాడతాను లేదా జడలాగా వాడతాను. అండ్ ఇది వంకీలాగా చాలాసార్లు వాడాను గైస్. చాలా అంటే చాలాసార్లు వాడాను అనమాట. సో దిస్ ఈజ్ మై లాంగ్ డైమండ్ నెక్లెస్. ఎలా ఉందో చెప్పండి గాయస్. అండ్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ ఐటమ్. సో గాయస్, లాంగ్ హారం అయితే చూసారు కదా. ఇప్పుడు స్టోరీ టైం అనమాట, చోకర్ది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అండ్ షో యూ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ స్టోరీ ఈజ్. ఓకే, ఇదే గాయస్ నా ఒరిజినల్ చోకర్ అనమాట. ఇది నేను జాబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ కొనుక్కున్న జ్యువెలరీయే నా డైమండ్ చోకర్ అనమాట. ఇది కూడా వాసునే చేశాడు యాక్చువల్లీ. అసలు గాయ్స్ ఎంత బాగుంటుందంటే పీపుల్, అసలు అమేజింగ్లీ ప్రిటీ ఉంటుంది. ఇది ప్రిన్సెస్ జ్యువెలరీస్ ఉంటాయి చూడండి గాయస్, అలా ఉంటుంది అనమాట. అంత మంచిగా చేశాడు వాసు అయితే. అప్పట్లోనే ఐ థింక్ ఇది ఆల్మోస్ట్ లైక్ 10 years బ్యాక్ పీపుల్. I paid around 22 lakhs or 23 lakhs అనమాట, ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ అయితే దీనికి. కాకపోతే ఇది నేను ఎప్పుడూ వేసుకోలేదు గాయస్, ఇండియాలోనే ఉన్నిందనమాట. ఓన్లీ డిసడ్వాంటేజ్ అప్పట్లో మల్టీ టైప్ వేసుకునేలాగా హారాలు అప్పుడప్పుడు రావట్లేదన్నమాట మోడల్స్. సో దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ టైం అనుకోండి ఇంకా తీసుకోవడం. ఇది ఒకలాగే వేసుకోవాలి, మల్టిపుల్ వేస్లో వేసుకోవడానికి లేదనమాట.
అలాంటప్పుడు నేను మార్చుకున్న ఐడియానే ఇది ఇచ్చేసి వాసు నాకు మల్టీ టైప్లో చేయవా అని చెప్పాను. మై మామ్ ఫేవరెట్ గైస్ ఇదైతే. చాలా 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 ఫీల్ అయిపోతుంది అనమాట, ఎందుకు మార్చావు అని చెప్పి. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ దట్ కేమ్ అలాంగ్ విత్ దట్ చాకర్. కాకపోతే ఐ నో ఇట్ ఈస్ వెరీ ప్రిటీ, ఐ డోంట్ సే నో. చాలా 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 క్యూట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. కాకపోతే ఒక్క వేసుకుంటే ఇది ఇట్లనే వేసుకోవాలి అంతే, ఇంకా తీయడానికి లేదు, ఏం లేదు, చిన్నగా వేసుకోవడానికి ఉండదు, ఏం ఉండదు అనమాట. ఎక్సలెంట్ పీస్, బట్ చాలా బాగుంది గైస్ అసలు నిజంగా. సో నా హౌస్ వార్మింగ్కి ఏం చేశాను, అది ఇచ్చేసి వాసుని డిటాచబుల్ టైప్లో ఉండే చాకర్ చేపించుకున్నాను అనమాట. అది కూడా కస్టమైజ్డే కాబట్టి గుర్తుగా ఉంటుందని చెప్పి ఐ డిడ్ నాట్ చేంజ్డ్ మై ఇయర్ రింగ్స్లో. ఇయర్ రింగ్స్ మాత్రం నేను ఇంకోటి కొత్తదైనా కొనుక్కుందామని డిసైడ్ అయ్యా, కానీ ఉండేది మాత్రం చేంజ్ చేయొద్దని అనుకున్నాను అనమాట. బికాజ్ ఆ చాకర్కి గుర్తుగా నాకు ఇయర్ రింగ్స్ కావాలి అని చెప్పి. ఈ పర్ల్స్, సౌత్ సీ పర్ల్స్ పైన కూడా ఎంత బాగా డైమండ్స్ పెట్టి చెక్కాడో అసలు అయితే చాలా 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 క్యూట్ ఉంటుంది ఇయర్ రింగ్స్ మాత్రం. వన్ ఆఫ్ ద ప్రిటియెస్ట్ వన్ అనుకోండి. సో అందుకనేసి ఇది నా ఇయర్ రింగ్స్ మార్చకుండా నెక్లెస్ మాత్రం మార్చాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై డైమండ్ రింగ్. యా, ఇది నా డైమండ్ రింగ్. అరౌండ్ 2 lakhs ఏమో అయింది గైజ్ ఇది. అంత ఈఎఫ్ వివిఎస్ క్వాలిటీ అనమాట ఇవైతే. అండ్ యూ గైస్ నీడ్ టు క్షమించు మీ బికాజ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఇంతకుముందు లాంగ్ హారంలో చూపెట్టా కదా పెండెంట్, అది వచ్చి నా చాకర్ పెండెంట్ గైస్. ఇది ఒరిజినల్ రాంగ్ హారం పెండెంట్ అనమాట. జడబిల్లలాగా వేసుకోవడానికి ఇక్కడ ఇది ఇచ్చున్నాడు చూడండి. ఇది నేను ఎందుకు తీసి పెట్టానంటే అదేంటది పాపటి బిల్లలా పెడదామని చెప్పి తీసి పెట్టా, మర్చిపోయా. ఇప్పుడు చూస్తే ఇది వచ్చింది. ఇదే జడ నేను చెప్పింది కింద పెట్టుకోవడానికి. సో ఇలా పెట్టుకొని ఇలా ట్రై చేద్దాం అనేసి తీసి పెట్టా గైస్. బాగుంటుంది కదా అని చెప్పి. బాగా సెట్ అయింది కదా గైస్. హారం వచ్చి అరౌండ్ 20 lakhs 22 lakhs అయింది పీపుల్, మొత్తం కలుపుకొని నాకు విత్ ఇంటర్చేంజబుల్ స్టోన్స్ అండ్ ఎవ్రీథింగ్. నౌ లెట్స్ సీ ద బ్యాంగిల్స్. హుక్ సిస్టమ్ అన్నమాట. ఇలా అయితే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. ఇది నా డైమండ్ బ్యాంగిల్స్ అనమాట. ఇది సమ్వేర్ అరౌండ్ 7-8 lakhs ఏమో అయినట్టుంది గైస్. ఇలా ఉంటుంది, ప్రిటీ బాగుంది, అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది అనమాట. నేను దీని పైకి వచ్చిన చాకర్ తేలేదనమాట, బ్యాంక్లోనే ఉంది. ఎందుకు అంటే అది వేసుకోవద్దని చెప్పి నేను తీసుకురాలేదనమాట. సో దిస్ ఈజ్ మై చాకర్. అయినా మీరు అది చూసినట్టున్నారు గైజ్, ఆ మెడకి వేసుకున్నది. ఐ థింక్ ఒక ఫంక్షన్కి బ్లూ కలర్ షరారా వేసుకున్నా కదా, దానికి వేసుకున్న చాకర్. అది డిటాచబుల్ అనమాట, లేకపోతే అది పైన ఇక్కడ వస్తుంది చూసారా ఈ ఎక్స్టెన్షన్స్ ఇక్కడ, దానికే అనమాట. సో దిస్ ఈజ్ మై చాకర్, మై ఫేవరెట్. నేను వాసుకి ఇవి కూడా ఏం చేశానంటే, ఈ పర్ల్స్ నా పాత చాకర్వి అలానే నాకు దీనికి పెట్టివు వాసు, గుర్తుగా నాకు అలానే కావాలి అనేసి ఉంచుకున్నాను అనమాట. ఎంతైనా ఉంటుంది కదా, ఫస్ట్ జ్యువెలరీ, అంత ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ చేయించుకున్నాను అప్పట్లోనే, అది నాకు గుర్తుగా కావాలి, దాని గుర్తులు ఏదో ఒకటి అని చెప్పి
అది అట్లా పెట్టించాను అనమాట. అండ్ ఆల్సో కమ్మలకి కూడా బాగా మ్యాచ్ అవుతుంది అండ్ పాపటి బిళ్ళకి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది అని చెప్పి పెట్టించుకున్నా. పాపటి బిల్లు కూడా తెచ్చుకోలేదు గైస్, ఎందుకంటే దీని పెండెంటే పెడదామనుకున్నా కదా, అందుకని తెచ్చుకోలేదు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఇలా వస్తుంది. ఇది ఎక్స్ట్రా కూడా ఒకటి ఇచ్చాడు చేసి, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఇట్లా వస్తుంది అనమాట యాక్చువల్గా అయితే. బట్ ద పెండెంట్ ఈజ్ ద లాంగ్ హారంది. అండ్ ఆ పైన చాకర్ వచ్చిందంటే దట్స్ మై కంప్లీట్ చాకర్ గైస్. యాక్చువల్లీ చెప్పాలంటే అది కంప్లీట్ చాకర్ అనమాట. ఇట్స్ ఎ హ్యూజ్ 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 చాకర్. నేనేమన్నా అంటే వాసు నాకు ఇది కూడా డిటాచబుల్ చేసివా అన్న, ఎందుకంటే నాకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ నచ్చిన పీసెస్ అనమాట. అది కూడా డిటాచ్ చేసి వేసుకోవచ్చు కదా అని అనిపించింది నాకు. బట్ అది చేయడం కష్టం అని చెప్పాడు, అందుకని ఇట్స్ ఓకేలే అని చెప్పి కస్టమైజ్ చేయించాను. యాక్చువల్లీ 2-3 డిజైన్స్ తీసుకొని దాన్ని నేను ఇలా ఒకదానికో కస్టమైజ్ చేయించా గైస్. ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇట్ ఈస్ మై సెలెక్షన్, మై డిజైన్ అంతా నాదనమాట. సో చేయడం మాత్రం తను చేశాడు. చాలా చాలా ప్రిటీ ఉంటుంది అనమాట. ఇట్స్ మై ఫేవరెట్ డైమండ్ చాకర్ యాక్చువల్లీ. సో చాకర్ ఎంటైర్ వెయిట్, ఇఫ్ ఐ am not wrong people, around 280 grams ఉండొచ్చు అనుకుంటా. అండ్ 100 carats of diamonds, I don't know, some carats of diamonds. మొత్తం ఈ చాకర్ వచ్చి somewhere around 30 lakhs అయినట్టుంది గైస్, ఆర్ పైననే అయినట్టుంది. అండ్ ఆ పైన చాకర్ ఒకటి మిస్సింగ్, లాంగ్ హారం పెట్టేస్తే ఇట్స్ ఆల్ సెట్ అన్నట్టు అనమాట. సో ఇవన్నీ వేసుకొని ఇలా రెడీ అయిదామని నా ప్లాన్ ఉండే అనమాట. బట్ నెక్స్ట్ వీక్ చూడండి నేను ఎలా రెడీ అయ్యాను ఏంటని నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది కామెడీగా. బట్ గాయస్ ఈ శారీ పైకి బాగున్నట్టుంది గాయస్ ఈ సెట్. సో ఇలా ఉంది గాయస్ శారీ పైకి అయితే. ఐ హోప్ మీ అందరికీ కూడా నా డైమండ్ సెట్ నచ్చింది అనుకుంటున్నాను, సెలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. ఐ డోంట్ నో గైస్, బట్ వాసు స్టాండర్డ్ 65,000 నుంచి స్టార్ట్ చేస్తాడనమాట డైమండ్ రేట్స్ క్యారెట్కి. సో దట్స్ హౌ ఐ థింక్ మై నెక్లెసెస్ వర్. అండ్ ద షైన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ గ్యారంటీ కార్డు ఎవ్రీథింగ్ వస్తుంది అనమాట అన్నిటితో. బట్ ఐ లవ్ మై జ్యువెలరీ. చాకర్ కూడా ఉంటే భలే ఉండేదన్నమాట. బట్ ఐ డిడ్ నాట్, ఎందుకంటే గృహప్రవేశానికి ఎలాగో పెట్టా కదా, ఇప్పుడు ఇలా ప్లెయిన్గా ఉంచుదామని చెప్పి పెట్టలేదన్నమాట. సో దిస్ ఈస్ హౌ మై సెట్ ఈజ్ లుకింగ్ అండ్ మై సారీ. అండ్ మై ప్లానింగ్ టు గెట్ రెడీ విత్ మీ అని నేను అనుకుంటున్నాను ఫర్ ఎ బేబీ షవర్. లుక్ సో ఎలిగెంట్, బట్ పర్ఫెక్ట్గా నేనైతే డిజైన్ స్టైల్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. तेरे नाल ही रहना जी, हर गम संग तेरे सहना जी, जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी, वो नज़्म नज़्म सा मेरे. సో మీ అందరికీ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పీపుల్. And I'll see you all in my next vlog. Until then, stay happy. Bye bye.